హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఇడ్లీ, దోశ, వడ, బోండా ఎటువంటి టిఫిన్లోకైనా కూడా సూపర్గా రుచిగా ఉండే ఒక అదిరిపోయే ఒక కొత్త చట్నీ తయారు చేసుకుందాం. దీనికోసం పెద్ద ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఈ రెండు కాంబినేషన్లో తయారు చేసుకోవాలి. ముందుగా దీనికోసం పెద్ద ఉల్లిపాయలు తీసుకొని మధ్యలో ఉన్న పార్ట్ తీసేసుకోండి. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు ఒక 100 గ్రాముల వరకు తీసుకొని పైన అంతా తొక్క తీసేసుకోండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇక్కడ ముందు పెద్ద ఉల్లిపాయలని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసే పని ఉండదు. ఉల్లిపాయ పలంగానే మనం ఇక్కడ వేయించేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సాంబార్ ఉల్లిపాయలను తీసుకొని వాటిని 1 కప్పు వరకు తీసుకొని వేసేసుకోండి. ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు వేయడం వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా 2-3 నిమిషాలు వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని విడదీసి వేసేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. వేయించేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం అంతా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 3 విజిల్ రానివ్వాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. ఇది విజిల్ వచ్చేలోపు వేరొక పొయ్యి మీద 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు ఈ 3 వేసుకొని వేయించేసుకోండి. వీటిని దోరగా అయ్యేలాగా వేయించేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత చూడండి మనకి కలర్ అంతా కూడా ఎర్రగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోండి. ఉల్లిపాయల్లోని మనకి నీళ్ళేమీ వేయనవసరం లేదు. ఆల్రెడీ ఉల్లిపాయలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పోపు దినుసుల్ని మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా బరకగా చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ ఉల్లిపాయలను వేసేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు స్పెషల్గా వేసే ఇంగ్రీడియంట్స్ సాంబార్ పౌడర్ 2-3 స్పూన్లు ఉండేలాగా సాంబార్ పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల ఈ చట్నీ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది చూడండి మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక 10 రొమ్మల వరకు వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలో నుంచి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మొత్తం అంతా కూడా నూనె బయటకు వచ్చే వరకు అలానే వదిలేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మనకి మాడిపోద్ది. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆ పౌడర్ని దీనిలో వేసేసుకోండి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇందులో బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం ఉల్లిపాయ మరియు సాంబార్ ఉల్లిపాయలు ఈ 2 కలిపి చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా సాంబార్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు అలానే మొత్తం ఫ్లేవర్ అంతా కలిసేలాగా ఒక్కసారి అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ పచ్చడి అంతా మనకి చేసినంతసేపు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. ఇక చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, వడ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.